ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేస్తుంది. ఈ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను మరోసారి విచారణ జరపాలని ఏసీబీ భావిస్తోంది. దీంతో అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూలై 1న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ అధికారులు విచారణ వచ్చే నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ను విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఈఓ కంపెనీకి అక్రమంగా దాదాపు 46 కోట్ల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారన్న అభియోగాలపై ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏసీబీ పలువురు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే కేటీఆర్ ను 2 సార్లు విచారణ జరిపినప్పటికీ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో తన ప్రమేయం ఉండదని, అధికారులే వాటి చెల్లింపులు చేస్తారు తప్ప తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మరోవైపు అధికారులు మాత్రం అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే తాము నిధులు బదిలీ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ ఖాతాల నుంచి ఎఫ్ఈఓ సంస్థకు నిధులు విడుదల చేయడానికి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాట్సాప్ సంభాషణల గురించి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణలో వెల్లడించారు. ఇరువురు చెప్తున్న స్టేట్మెంట్ భిన్నంగా ఉండడంతో ఈ కేసులో అరవింద్ కుమార్, కేటీఆర్ ను కలిపి విచారణ జరపాలి అనేది ఏసీబీ భావిస్తోంది. ఈ కార్ రేస్ కేసులో A2గా ఉన్నప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు రెండోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. ఆయన విచారణకొస్తే కేటీఆర్ నుంచి రాబట్టిన అంశాల ఆధారంగా అరవింద్ ను ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కేటీఆర్, అరవింద్ ను ఉమ్మడిగా విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. రేస్ జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు. 45.71 కోట్లు విదేశీ సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే కేటీఆర్ ను కూడా విచారణ జరిపిన ఈడీ ఈ కేసులో నిందితులని మరోసారి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చర్యలు తీసుకోనుంది.